సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బన్నీతో ఎందుకు చేయట్లేదు మారుతి గారు అన్నది నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా. పుష్ప బిఫోరే తనకు ఒక కథ చెప్పాను. యాక్చువల్గా ప్రతిరోజు పండుగ బిఫోర్ ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయిందని అనుకున్నాం, అన్నీ అయినాయి. సెకండ్ హాఫ్ చెప్పే టైంలో అది రాసుకునే టైంలో తనకి సడన్గా సుకుమార్ రావటం, ఇంకా తను మళ్ళీ అటు బిజీగా ఉంటాడు. మళ్ళీ సుకుమార్లో డైరెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇలా దూరకూడదు అనుకుని నాకు ఈ ప్రతిరోజు పండుగ పాయింట్ వచ్చింది. టక్మని నేను ఎక్కువ టైం వెయిట్ చేయను, అదొక ఇది. నాకు ఇది లేకపోతే ఇంకోటి టక్మని వెళ్ళిపోతూ ఉంటా. నేను ఖాళీగా ఉండలేక రామకృష్ణ గారి టైప్ ఆయన అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చేవారు కాదు. నేను మళ్ళీ ఇది రాసేసుకుని మళ్ళీ తనకే వెళ్ళి చెప్పా ఈ పాయింట్ బాగుంది మారుతుంది ఇది అన్నాడు తను. ఆల్మోస్ట్ నా కథలో బన్నీకి పాయింట్స్ చిరంజీవి గారికి చెప్తూ ఉంటా. ఇన్ జనరల్ గా కూడా ప్రతిరోజు పండుగ చెప్పాను, బలెబల్ మగడమే, అలా కొన్ని కథలు చెప్తుంటా. బన్నీతో ఎక్కువ చెప్తూ ఉంటా. బన్నీకి కలిసినప్పుడల్లా ఈ పాయింట్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని బౌన్స్ చేసేస్తా ఉంటా. అదే పడి ఉంటుంది కదా చెవిలో. అంటే చెప్పేటప్పుడు టక్మని ఒక ఐడియా ఏదో చెప్తాడు, ఇది బాగుంటది ఇది అలాగా అని. అది చాలా ఉపయోగపడుతుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన దానిలోనే మీరు ఒక కథ చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత అది బాగుందని బన్నీ అన్న తర్వాత సడన్గా సుకుమార్ ప్రాజెక్టు పుష్ప టేకప్ అయింది. అంటే మీరు చెప్పిన కథ కన్నా అది బెటర్ అనుకుని బన్నీ అటు పక్క వెళ్ళడం జరిగిందా, లేకపోతే మీరు కంప్లీట్గా చెప్పకపోవడం? కంప్లీట్గా చెప్పకపోవటం. నేను చెప్పలేదు. నేను సెకండ్ హాఫ్ చేయడానికి నాకు ఇంకా టైం కావాలి యాక్చువల్గా. ఆ టైము పెద్ద స్టార్ హీరోలు వెయిట్ చేయరు కదా. అవును కదా, పెద్ద డైరెక్టర్. మళ్ళీ అసలు సెకండ్ హాఫ్ ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ అది బాగా వస్తే ఫస్ట్ హాఫ్ పండుతుంది. అవును, అది బాగా రాలేదనుకో మళ్ళీ వెయిట్ చేసిన టైం అంతా వేస్ట్ కదా. నాకు కూడా దాని మీద అంత కాన్ఫిడెన్స్ లేక నేను వదిలేశాను. నేను అది సెకండ్ హాఫ్ బాగా వస్తుందా రాదనే డౌట్లు నాకు 2 వర్షన్స్ రాసి అది ఇంకా రావట్లేదని చెప్పి వదిలేసాను. ఇంకా కథ నా కథ అది తీయలేదు, ఇంకా పక్కన పడేసాను. ఎప్పుడైనా అలాగే చేయాలండి. బాగా ఫస్ట్ హాఫ్ వచ్చేసిందని షూటింగ్కి వెళ్ళిపోకూడదు. అన్ని బలిబలు మగాడవే అవ్వవు కదా. కొత్త పాయింట్ ఏదో తగులుతుంది ఒక్కోసారి. ఒక్కోసారి అసలు నరకం చూపించేస్తుంది. సెకండ్ హాఫ్ సెట్ అవ్వకుండా మీరు సినిమా షూటింగ్ కనుక వెళ్ళిపోయారంటే దొరికిపోయినట్టే. అసలు మనం ఎత్తుకున్న కాన్ఫ్లిక్ట్కి కన్క్లూజన్ ఏమో తెలియకుండా ముందు ఇది బాగుందని ఎక్కేస్తే మీకు ఎక్కువ సినిమాలు ఫెయిల్యూర్ కారణం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వెళ్ళేలా ఉంటుందని వేగ్గా అనుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, ఫిక్స్ అయ్యి చేస్తే ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసుకుని అప్పుడు మీకు క్లైమాక్స్ ఏంటని ఏం చెప్పదలుచుకున్నామని రాసుకుని వెళ్తే చాలా క్లారిటీ ఉంటుంది. లేకపోతే సినిమా ఎడిటింగ్లు అప్పుడు ఇంకో 2 సీన్లు రాయాలని, ఇది పండట్లేదని, ఇప్పుడు ఇంకోటి ఏదో అని, ఈ రిపేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి? దానికే పెద్ద షెడ్యూల్స్ అవుతాయి. రిపేర్ల వర్కే ఇప్పుడు అదేదో ముందే పడ్డాం అనుకోండి ఖాళీగా. అవును కదా, పేపర్ మీదే పోద్ది. అవును, పేపర్ మీదే ఎడిటింగ్ కూడా చేసుకుని. ఇదేమవుద్దంటే వాళ్ళ డేట్స్ ఖాళీ ఉన్నాయి, వీళ్ళ డేట్లు ఖాళీ ఉన్నాయి, ముందు మొదలెట్టేద్దాం, ఎలాగో ఒప్పుకున్నాడు కదా అని వెళ్తాం. అవును, వెళ్ళిన తర్వాత అమ్మ అసలు అక్కడి నుంచి నరకం కనపడుద్ది. అలాంటి పొరపాటు ఏం జరగలేదు మీ సినిమాల్లో? నా సినిమాల్లో నా యావరేజ్ సినిమాల్లో అన్నిట్లోనూ జరిగింది. అవునా? ఖచ్చితంగా ఇది ఇలా ఉంటుందని వెళ్తాం. ఈ రన్నింగ్ లో ఇది కాదు ఇలా వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. బాబు బంగారం కదే, కొత్త జంట కదే, శైలజారెడ్డి కదే, పక్క కమర్షియల్ కదే అనుకుని వేరేలాగా వెళ్ళినాయి. కానీ మంచి టైటిల్ అండి పక్కా కమర్షియల్. అవును, మంచి మాస్ టైటిల్. అసలు పేలిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ అది మిస్ఫైర్ అయింది. అవునవును, పోన్లేండి, మంచిది మిస్ఫైర్ అవటం. అదేలేండి, అఫ్ కోర్స్. మీరు ఇందాక చెప్పినప్పుడు మీ ఫిలాసఫీ అది అయినప్పుడు అవును నథింగ్ డ్యామేజెస్ యూ అండి. అవును, సైకలాజికల్ గా మహా అయితే ఫెయిల్ అయిన రోజు లేకపోతే ఇంకో రోజు ఆ ఒక్కరోజు కొంచెం ష్రింక్ అవుతామండి. అవును, దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఎంచుకున్న రోజు ఇంక ఎనర్జీ వచ్చేస్తుంది. ఈసారి అమ్మ భలే మంచి పాయింట్ అని ఇప్పుడు మన వాళ్ళకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ కథ డాలింగ్ ఇది అని చెప్తా ఇది అదిరిపోద్దని, ఇది కొడతామని ఇట్లా ఫిక్స్ అవుతాం కదా. ఇక ఆ రోజు నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఫెయిల్యూర్ తో పాటు ఎక్కువ రోజులు జర్నీ చేస్తాం చూడండి. ఆ సినిమాతో పాటు సైకలాజికల్ గా అమ్మాయి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దిరా బాబు, ఎప్పుడు వదిలేస్తుందిరా బాబు అనిపిస్తుంది.
శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుందండి సినిమా. అవును, సినిమా బాగుంటుంది, బట్ అలా వెళ్తూ 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 సమ్వేర్ ఇట్ లాస్ట్ ద గ్రిప్. మీకు కథలో చిన్న బ్రెయిన్లో కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి డైరెక్టర్కి, ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ మీద కనపడుతుంది, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు. అవును, మనం గీత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా గీసామనుకోండి, స్ట్రోక్ బా ఏ వేసాడు స్ట్రోక్ అనిపించేస్తుంది. అవునండి. అదే ఈడు వెళ్తూ మధ్యలో పక్క నుంచి వెళ్తే ఇది స్ట్రోక్ చూడండి అని అన్నాం అనుకో, అది స్ట్రోక్ ఏంట్రా అంత వంకరగా ఉందంటాడు. అందువల్ల యాక్చువల్గా కొంచెం కామన్ సెన్స్తో వెళ్ళాలి. మంచి కాంబినేషన్, పైగా రమ్యకృష్ణ గారు లేదా అన్ని అదే సార్, కాంబినేషన్స్ నమ్ముకుని కథలేయకూడదు అంటున్నా నేను. ఈ కాంబినేషన్ సెట్ చేసుకుని ఇలా తీసేద్దాం అలా తీసేద్దాం అనుకుని కథ వేసా, అది ఎప్పుడు ఫోర్స్గానే ఉంటుంది, ఫోర్స్డ్గానే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడైనా హీరో రాగానే కథ వేసేవాడిని సార్ ఇదివరకు, నేను అది చాలా తప్పని చేశాను. అదే కనుక ముందు నా బ్రెయిన్లో ఈ కథలు చెప్పాలని అనుకున్న వాటి మీద అన్ని కథలు సక్సెస్ అయినాయి. దాంట్లోకి హీరోలు వచ్చేవాళ్ళు, హీరో వచ్చిన తర్వాత కథ వేసేవి పోయినాయి. ఓకే, అందుకని యాక్చువల్గా నా దగ్గర ఉన్న కథకి హీరోకి అప్లై చేసినవి సూపర్ హిట్లు. ఓకే ఓకే, అది ఎప్పుడు చేయాలి, మన లోపల కొన్ని ఐడియాల మీద వర్క్ చేయాలని మన మెకానిజం ఫిక్స్ అవుతుంది. అవును, ఐడియా దాటి వాళ్ళు రాగానే వీళ్ళ దాంట్లోకి వెళ్ళేద్దాం అని అనుకుంటాం, పరకాయ ప్రవేశం చేస్తాం, కానీ మన బాడీ వాళ్ళ బాడీ సింక్ అవుతుంది అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అదే నేను అడుగుదాం అనుకున్న పాయింట్ మీరు క్రాస్ చేశారండి. జనరల్గా ఇప్పుడు మీరు కథ రాసుకుని పక్కాగా, అది ఈ రోజుల్లోవా లేకపోతే ప్రేమ కథా చిత్రమా లేకపోతే ఇంకోట ఒక కథ రాసుకుని ఎస్ ఇందులో నేనే హీరో, లేకపోతే కొత్త కుర్రాడు ఆఫీస్కి వచ్చిన కుర్రాడు వీడి హీరో అని మీద నుంచి చూసి మరి వాడే హీరో రా మన సినిమాకి అని చెప్పే ప్రాజెక్టులు మీరు కంఫర్టబుల్ అండి? లేకపోతే లేదు మనం ఇప్పుడు ఒక నానితో చేస్తున్నాం, ఒక శర్వానంద్తో చేస్తున్నాం, లేకపోతే ఒక బన్నీ లాంటి పెద్ద హీరోతో చేయబోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడతారా, కంఫర్ట్ ఫీల్ అవుతారా? అలా ఏం లేదు సార్, నాకు మంచి ఐడియా ఉందనుకోండి, ఈ ఐడియా అబ్బా నెక్స్ట్ ఈ సినిమా తీయాలి, ఇది యూనిక్ ఐడియా, ఇది ఇంతవరకు రాలేదు స్క్రీన్ మీద, డెఫినెట్గా ఇది చాలా బాగుంటుంది చేస్తే అనుకున్నప్పుడు ఆ ఐడియా మీద వర్క్ చేస్తే ఈ ఐడియాకి ఎవరు వస్తారు అని చూసుకుంటా. ఒక పెద్ద హీరో, ఈ హీరో దగ్గరికి వెళ్ళి చెప్దాం, లేకపోతే ఈ హీరో రాకపోయినా సరే బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు, ఈ హీరో బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు అని నేను అలా 3 ఆప్షన్స్ చూసుకుంటా. ఓకే, 1 2 3 పెట్టుకుని ఆ కథ తయారు చేస్తా. ఒకవేళ కనుక వీళ్ళ ముగ్గురికి ఈ కథ వెళ్ళే టైంకి ముగ్గురు బిజీగా ఉన్నారు, సంథింగ్ ఇదేంది, ఈ కథ తయారు చేసిన అవ్వట్లేదు, అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకో 2, నేను ఎప్పుడు ఒక 2-3 కథలు సైమల్టేనియస్గా పెట్టుకుంటా. ఓకే, 3 లైన్లు ఉంటాయి, ఈ దానికి ఇది అవదా ఇది ప్రతిరోజు పండుగ కదా 40 డేస్లో రాశాను. జస్ట్ ఐడియా చెప్పిన తర్వాత ఓకే అన్న ఇది రెడీ అన్నాడు, దాని తర్వాత ఒక 15 రోజుల తర్వాత వచ్చాడు, ఫస్ట్ హాఫ్ వినిపించా, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చెప్పి అయిపోయింది. అట్లా నాకు ఐడియా ట్రిగ్గర్ అయితే చాలా ఫాస్ట్గా రాసేస్తాను. అదేలే, ఐడియా ట్రిగ్గర్ అవ్వకపోయినప్పుడే మీకు కొంచెం డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. అదే అంటే నార్మల్గా ఎవరికైనా జరిగేది అనుకోండి, ఎవరికైనా అంతే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. అవును, తర్వాత నార్మల్గా మీరు కొంతమంది డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తుంటారండి. అవును, మీరు డైరెక్టర్ సార్, నాకు ఎందుకంటే నాతో పాటు నలుగురు ఎదిగితే బాగుంటుందని అనుకుంటాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్ ఐడియా అది. ఎందుకంటే దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా అలా చేసేసాను, బట్ దానివల్ల కొంచెం ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే, for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.